హలో గైస్. సో ఎలా ఉన్నారు అందరూ? సో అరౌండ్ 6:20కి మన వీడియో అనేది స్టార్ట్ అయింది ఈరోజు. సో బేసికలీ ఈరోజు ఒక వ్లాగ్ షూట్ చేస్తున్నాం మనం. సో ఒక పార్క్ అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్, లాస్ట్ దాకా చూడండి. సో ఏమనేది మీకు తెలిసిపోతుంది. సో మనం ఆరంగర్ నుంచి వెళ్తున్నాం. అండ్ ఎందుకంటే సో ఆరంగర్ నుంచి మనం రైడ్ తీసుకొని కూడా వెళ్ళిపోవచ్చు, బట్ అట్లా మనకు లాంగ్ పడుతుంది. సో మనం స్ట్రేట్ మైదీపట్నం రూట్ నుంచి వెళ్తున్నాం. సో బేసికలీ వీడియో ఏంటంటే వీ గోనా బి ఎక్స్ప్లోరింగ్ ఎ డాగ్ పార్క్. అండ్ చాలామందికి ఐడియా ఉండొచ్చు. అండ్ మీరు కూడా గైస్, ఒకవేళ మీరు వీడియోస్ వ్లాగ్స్ ఏమైనా షూట్ చేద్దామనుకుంటే మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. ఎందుకంటే మార్నింగ్ వీడియో ఫోటోగ్రఫీ చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ ఆ కలర్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. సో మార్నింగ్ వీడియో షూట్ చేయండి. అండ్ చాలా చాలా సీనరీస్ టైప్ అండ్ వ్యూ అయితే క్రేజీ ఉంటుంది మీకు. సో మైదీపట్నంకి రీచ్ అయినాం. అండ్ మైదీపట్నం నుంచి మనం ఈ రూట్లోనే వెళ్తున్నాం. అండ్ బేసికలీ నా ఫస్ట్ వ్లాగ్. సో ప్లాన్ ఏం లేకుండే. సో ర్యాండమ్గానే షూట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాను నేను. సో లాస్ట్ దాకా చూద్దాం వీడియో అనేది ఎలా వస్తుందో. బట్ మీరు స్టే ట్యూన్, లాస్ట్ దాకా చూడండి. సో మీకు అర్థమవుతుంది. అండ్ సెక్రటేరియట్ నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ మనం వెళ్ళిపోవచ్చు. అక్కడనే ఉంటుంది డాగ్ పార్క్, ట్యాంక్ బండ్ దగ్గర. అండ్ ఇక్కడ ఏమైందంటే సో అక్కడ 5 km ఏదో రన్ నడుస్తుంది. సో అందుకని అలో లేకుండే చాలాసేపు అయినాక, కొంచెం సేపు వెయిట్ చేసినాక మేము ఫైనల్లీ డాగ్ పార్క్ అయితే రీచ్ అయిపోయినాం. సో ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉండొచ్చు. సో జస్ట్ పార్క్ అయితే చాలా బాగుంది గైస్. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయవచ్చు. అండ్ డాగ్ ఉంటే డాగ్తో తీసుకెళ్తే మీకు ఇంకా అది కూడా ఎంజాయ్ చేస్తుంది, మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో చాలా అంటే చాలా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి అక్కడ. అండ్ ఒకవేళ మీరు డాగ్ తీసుకుందామనే ప్లాన్స్ ఉన్నా మీరు పోయి చూడొచ్చు. సో ఏ డాగ్ ఎలా ఉంటుంది, అది చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పెద్దగా అయినాక ఎలా అవుతుంది, సో మీరు చూస్తే అర్థమైపోతుంది మీకు. అండ్ చాలా అంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. డాగ్ అర్జెంటీనా డాగ్స్, ల్యాబ్స్, జర్మన్ షెపర్డ్, హస్కీ, షిట్జూస్ అండ్ చాలా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి గైస్. అండ్ చిన్న చిన్న వాటిని అయితే మీరు చేతిలో తీసుకొని మరి ఎంజాయ్ చేయవచ్చు. అండ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి గైస్ పప్పీస్ అయితే. సో ఎవరికైనా పార్క్స్ వెళ్దాం చూద్దాం అనుకుంటే సో దిస్ గోనా బి బెస్ట్ పార్క్ నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. అండ్ చాలా టైప్స్ ఆఫ్ డాగ్స్ అయితే ఉన్నాయి గైస్. మార్నింగ్ టైంలో వెళ్తే మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ ఈ వీడియో అయితే అంత పెద్దదేం కాదు, జస్ట్ ర్యాండమ్ స్టఫ్, చిన్న వీడియోనే. బట్ కుదిరినంత వరకు అయితే నేను అన్నీ షూట్ చేశాను. అండ్ వీడియోస్లో చూడవచ్చు మీరు చాలా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా మీరు ఫ్రీగా వదిలేసి అవి తిరుగుతూనే ఉంటాయి. అండ్ మీరు వాటితో పిక్స్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ కూడా. సో ట్యాంక్ బండ్ దగ్గరనే ఉంటుంది అది పార్క్, డాగ్ పార్క్. అండ్ ఒకవేళ మీరు సేల్ చేద్దాం అనుకున్నా మీరు పప్పీస్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టవచ్చు. అండ్ ఒకవేళ తీసుకునే ప్లాన్స్ ఉన్నా మీరు తీసుకెళ్ళి చూడొచ్చు అక్కడ. అండ్ చాలామంది సేల్ చేయడానికి కూడా వస్తారు. అండ్ మీకు ఏమైనా తీసుకునే ప్లాన్స్ ఉంటే సో మీరు కూడా తీసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.